ఓకే. వెల్కమ్ బ్యాక్ టు కాన్వా డిజైనర్ తెలుగు. ఈరోజు మనం 2 మినిట్స్‌లో క్యూఆర్ కోడ్ అనేది ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుందాం. సో, ఫస్ట్ థింగ్ క్యూఆర్ కోడ్ అంటే ఏంటిది? క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్సివ్ కోడ్ అనమాట. సో, క్విక్ రెస్పాన్స్ కోడ్ అంటారనమాట క్యూఆర్ కోడ్ అనేది. మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో కాన్వా డిజైనర్ తెలుగు దానికి ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దానికోసం నేను సింపుల్‌గా ఏం చేస్తున్నానంటే ఒక చిన్న ప్రజెంటేషన్ అనేది డెమో స్టార్ట్ చేశాను. సో, దాంట్లో చిన్నగా ఇదంతా టెక్స్ట్ అనేది రాసాను. సో, నౌ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సింపుల్‌గా ఇక్కడ యాప్స్ అనే ఆప్షన్ ఉంది కదా! మన ఆబ్జెక్ట్ ప్యానెల్‌లో యాప్స్‌ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ క్యాన్వా యాప్స్‌లో నేను జస్ట్ క్యూఆర్ అని టైప్ చేస్తున్నాను. సో, క్యూఆర్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ అనేది వచ్చేసింది. సో, నేను ఇది క్యూఆర్ కోడ్‌ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఇది ఇంతవరకు మనం వాడలేదు కాబట్టి ఇలా వస్తుంది. ఏదైనా కొత్త యాప్ మనం వాడతామని ట్రై చేస్తుంటే. సో, నేను ఓపెన్ అని కొడుతున్నాను. సో, ఓపెన్ అని క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ ఏమంటున్నారంటే యాడ్ యూఆర్ఎల్ అని అంటున్నారు. సో, ఇక్కడ నేను మన ఛానల్ యూఆర్ఎల్ నేను ఆల్రెడీ కాపీ చేసి పెట్టింది. సో, ఇక్కడ నేను థర్డ్ స్లైడ్‌లో ఉంది. సో, నేను దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఏంటంటే నేను కొటేషన్స్‌లో పెట్టాననమాట. సో, నేను దీన్ని కాపీ చేసి జస్ట్ కాపీ చేస్తున్నాను. నేనిక్కడ మళ్ళీ నేను ఫస్ట్ పేజ్ 1లోకి వచ్చేసినాను. వచ్చేసి ఇక్కడ ఎక్కడైతే ఎంటర్ యూఆర్ఎల్ ఉందో నేను కంట్రోల్ పేస్ట్ చేసి జనరేట్ క్యూఆర్ అని కొడతా. సో, ఇక్కడ మనకి వితిన్ సెకండ్స్‌లో ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయింది. సో, నేను దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసి సైజ్ పెంచేస్తాను. ఓకే. సో, సైజ్ పెంచేసి దీన్ని సెంటర్ చేసేద్దాం. సో, ఫస్ట్ థింగ్. సో, ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా? ఇది ఎలా తెలవాలి మనకి? సో, ఒకవేళ మీరు కానీ వాడుతున్నట్టు ఇది ల్యాప్‌టాప్‌లో గాని, మొబైల్‌లో గాని చూస్తుంటే ఒకసారి స్క్రీన్ షాట్ కానీ తీసుకొని ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ స్కాన్ చేస్తే మన యూట్యూబ్ ఛానెల్ గాని మీకు కనిపిస్తుంటే డోంట్ ఫర్‌గెట్ టు సబ్‌స్క్రైబ్. సో, ఇప్పుడు మనం ఎలాగైతే మన యూట్యూబ్ ఛానెల్‌కి చేసామో సేమ్ థింగ్ ఫర్ మన ఇన్‌స్టాగ్రామ్ కూడా చేసేద్దాం. సో, నేను సిమిలర్‌లీ మళ్ళీ నేను యాప్స్‌కెళ్తున్నాను. అగైన్ ఆల్రెడీ క్యూఆర్ కోడ్ దాంట్లో ఉన్నాం కాబట్టి, మళ్ళీ నేను క్యూఆర్ కోడ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను సెకండ్ టైమ్ నేను మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నది, ఇది కాపీ చేస్తున్నాను. సో, రైట్ క్లిక్ కో అండ్ ఇక్కడ మళ్ళీ నేను సెకండ్ పేజ్‌కొచ్చేస్తున్నాను. సెకండ్ పేజ్‌కొచ్చేసి మళ్ళీ ఇక్కడ యూఆర్ఎల్ అనే స్పేస్‌లో పేస్ట్. జనరేట్ క్యూఆర్. అగైన్. సో, వితిన్ సెకండ్స్‌లో మనకిది జనరేట్ అయిపోయింది. సో, నేను దీన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తున్నాను. సో, జస్ట్ ఫర్ ద డిజైన్ పర్స్పెక్టివ్ ఆబ్జెక్ట్ ప్యానెల్‌ని క్లోజ్ చేశాను. అగైన్ మీరు కానీ యూట్యూబ్‌ని ఇప్పుడు ఈ వీడియోని వాచ్ చేస్తున్నప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా అని ఎలా తెలుస్తుంది? కోర్స్ మీరు మీ ఫోన్ తీసి స్కాన్ చేసి చూడండి. ఒకవేళ మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గాని మీకు విజిబుల్‌గా అనిపిస్తుంటే మాత్రం డోంట్ ఫర్‌గెట్ టు సబ్‌స్క్రైబ్. సో, ఇలాంటి సింపుల్ ట్రిక్స్ రిలేటెడ్ కాన్వా గాని, కాన్వా రిలేటెడ్ ఏదైనా గూడా మీకు ట్యుటోరియల్స్ గాని, యాప్ రిలేటెడ్ గాని మీకేమైనా తెలుసుకోవాలన్నా, నేర్చుకోవాలన్నా కామెంట్ బాక్స్‌లో తప్పకుండా మెన్షన్ చేయండి. చేసే కాంటెంట్ గాని మీకు నచ్చుతుందంటే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.